బ్యాడ్ కామెంట్స్, బెదిరింపులు ఆ యేసుక్రీస్తు కోసం చెప్పడం ఆపుతావా, మేమంతా కలిసి ఇంటికి వచ్చి ఏదైనా చేసేయాలా అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఏంటన్నా చంపేస్తారా? మీకు ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధమే. నేను చచ్చిన తర్వాత అయినా నేను ఇన్ని రోజులు దేవుడి కొరకు ప్రకటించి వీడియోస్ చేశాను కదా, అవన్నీ అందరూ చూస్తారు. అందరిలో విశ్వాసం బలపడుతుంది. క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధమని అనేక మంది ముందుకొస్తున్నారని, ఆయన నిజమైన దేవుడని మరింత మంది విశ్వాసంలో ముందుకు వెళ్తారు, రక్షణ పొందుతారు. నా చావు వల్ల మరికొంతమంది రక్షణ పొందుతారంటే అంతకంటే భాగ్యం నాకేం కావాలి? నేను ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడో చెప్పా, సేవ అంటే = చావు అని. నేను చావుకి సిద్ధమైన తర్వాతే సేవ చేద్దాం అనుకున్నా. సోషల్ మీడియా ఎంత డేంజరో నాకు తెలుసు, అయినా మీరు నన్ను చంపాలి అనుకుంటున్నారా? అయితే నేను ఒకటే చెప్తా, ఆలోచించండి. నన్ను చంపడం వల్ల ఏంటి ఉపయోగం? మన దేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమందిని చంపేస్తారు? మీరు ఎంతమందిని చంపుకుంటా పోయినా అందరూ చచ్చిపోతారు. విశ్వాసంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు, వాళ్ళకి ఏం భయం లేదు. కానీ ఒకటి, ఎంతమంది నన్ను చంపేస్తారు? చంపడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రేమించి చూడండి. వాళ్ళు ఏమైనా మీకు బాధపడుతున్నారా? వాళ్ళు దేవుడి కోసం చెప్తున్నారు, నచ్చితే వినండి, లేకపోతే లేదు. అంతేగాని ఆడపిల్లని ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేదని నన్ను బెదిరించడం వల్ల మీకేమో వస్తుందన్న ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. నాకైతే ఏం భయం లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అయితే దేవుళ్ళో కలిసిపోతాను, ఉంటే దేవుని పరిచర్య చేస్తాను. ఏ రకంగా దేవుడు నన్ను పిలుచుకున్నాడో ఆ రకంగా చేస్తాను. నేను అన్నిటికీ సిద్ధమే. ఇంట్లో చెప్పాను ఆల్రెడీ, చావుకైనా సిద్ధమేనని. కాబట్టి నా కోసం పెద్దగా ఎవరు ఏడకండి. ఏడాల్సినంత బ్యాక్గ్రౌండ్ లేదు, అంతమంది నాతో లేరు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.